హలో అండి. ఈ వీడియోలో 'ఫిల్టర్' అనే న్యూ చైనీస్ డ్రామా ఎపిసోడ్ 1 చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. సో దట్ ఇలాంటి వీడియోస్ ఫ్యూచర్‌లో మిస్ అవ్వకుండా ఉంటారు. మనకి ఎపిసోడ్ 1 స్టార్టింగ్‌లోనే ఈ సిరీస్‌లో ఉన్న హీరోయిన్‌ని చూస్తారు. తన పేరు సూ చెంగ్. తను ఒక అథ్లెట్ అనమాట. చాలా అంటే చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. తనెక్కడికో వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుందనమాట. వెళ్ళేప్పుడు మాస్క్ పెట్టుకొని ఇక బస్ ఎక్కుతుంది. సో, బస్ వెళ్తూ ఉన్నప్పుడు బ్యాక్ సీట్‌లో ఎవరో ఒకతను ఒక అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటాడు. అమ్మాయి ఇక వెంటనే పరిగెత్తుకుంటూ ముందు సీట్‌కొచ్చేస్తుంటే, ఆ ఏడిపిచ్చే అతను కూడా ముందుకొస్తుంటే మన హీరోయిన్ సూచంగ్ కాలడ్డు పెడుతుంది కావాలని చెప్పి అతన్ని రానివ్వకుండా. అయినా కూడా "నీకేంటి ప్రాబ్లమ్? అసలు నువ్వెవరు?" అన్నట్టు క్వెషన్ చేస్తాడు. మన సూచంగ్ ఒక అథ్లెట్ కాబట్టి వెంటనే అతనితో ఫైట్ చేస్తుందనమాట. ఎత్తి కింద పడేస్తుంది ఆ అబ్బాయినైతే. తనంత స్ట్రాంగ్. ఈవెన్ అబ్బాయిలు కూడా చేయలేని పనులన్నీ తను చేయగలదు. వెయిట్ లిఫ్టింగ్ అయినా సరే, ఏదైనా సరే. అతనేమో తిడుతూ ఉంటాడు సూచంగ్‌ని. సూచంగ్ ఫేస్ సడెన్‌గా మారిపోతున్నట్టు అతను అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అతను వెంటనే ఈ అమ్మాయి మనిషి కాదు, మనిషి కాదు, దెయ్యం, దెయ్యం అని చెప్పి అరుస్తూ ఉంటారు. ఆ బస్‌లో వెనకున్న వాళ్ళందరూ. సో, వాళ్ళకి ఫేస్ కనిపించట్లేదు. వాళ్ళు బ్యాక్ సైడ్ ఉన్నారు కాబట్టి అతనే రాంగ్ చెప్తున్నాడని చెప్పేసి వాళ్ళనుకుంటారు. అతను భయపడిపోయి సూచనని చూసి అలా ఫేస్ మారుతూ ఉంటే అక్కడే పాపం టాయిలెట్ పోసేసుకుంటాడనమాట భయంతోటి. బస్ ఆగిన తర్వాత సూచన దిగేసి తనిలా అనుకుంటూ ఉంటుంది. మా ఫాదర్ ఎప్పుడు నాకొకటి చెప్తూ ఉండేవాడు. ఏదైనా సరే, ఏ కాంపిటీషన్ అయినా సరే, లైఫ్ అయినా సరే, ఓడిపోవడం అనేది అదొక పార్ట్ మాత్రమే. దాని నుండి కన్ఫర్మ్‌గా మనం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. మన బెస్ట్ మనం ఇచ్చామా లేదా అదొక్కటే చూసుకోవాలి. ఓడిపోయామా, గెలిచామా అన్నది పక్కన పెట్టేయాలి. మనం ఎప్పుడు హ్యాపీగా మన బెస్ట్ ఇచ్చామని చెప్పి సాటిస్ఫాక్షన్ మనకుండాలి అన్నట్టు వాళ్ళ ఫాదర్ తనకి ఆ విషయం చెప్పినట్టు తను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. మనకి నెక్స్ట్ సీన్‌లో కొన్ని డేస్ బ్యాక్ అసలేం జరిగిందో చూయిస్తారు. సో, కొన్ని డేస్ బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత మన హీరోని చూస్తారు. తన పేరు టాంగ్. టాంగ్ ఒక స్టార్టప్ కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటాడు. టాంగ్‌తో పాటు తన ఫ్రెండ్స్ ఇద్దరు ఫూ ఇంకా జియా వీళ్ళు ముగ్గురే అనమాట ఆ స్టార్టప్ కంపెనీకి మెయిన్. వీళ్ళ థీమ్ ఏంటంటే మెయిన్ ఒక బ్యూటీ ప్రొడక్ట్‌ని క్రియేట్ చేసి మార్కెట్‌లో లాంచ్ చేద్దామన్నదే. టాంగ్ ఇంకా ఫూ ఇద్దరు బ్యాడ్మింటన్ ఆడేప్పుడు చూసుకోకుండా ఆ కాక్ అనేది టాంగ్ కంటికి తగులుతుందనమాట. సరే అని చెప్పేసి కాసేపు బ్రేక్ తీసుకుంటారు. సో, జియా కూడా అక్కడే ఉంటాడు. జియా వచ్చేసి ఏవో ఫోటోస్ చూస్తూ ఉంటాడు. గ్రూప్ ఫోటోస్ వాళ్ళ క్లాస్‌మేట్స్ అన్నీ. వెంటనే అది ట్యాంక్ చూసేసి, ఆ ఫోటోలో ఎంతమంది మేకప్ వేసుకున్నారో, ఎంత పర్సెంట్ వేసుకున్నారో, ఎలా స్టైల్ అయ్యారో క్లియర్‌గా చెప్తాడనమాట. అతనికి చాలా ఎక్కువ ఉంటుంది మన హీరో. ఈ సీరీస్‌లో హీరో ట్యాంక్‌కి చాలా ఐక్యూ చాలా ఎక్కువ ఉంటుంది. ఫేస్ చూడగానే వాళ్ళు ఎంత ఈ మేకప్ ఐటెమ్స్ అన్నీ ఎలా యూజ్ చేశారో, అది నిజంగా ఫిల్టర్ యూజ్ చేశారు ఆ ఫోటోస్‌కి ఈజీగా కనిపెట్టేయగలడు. సో, ఆ మాటలన్నీ విన్నాక ఫూక్ జియాత్ ఏమంటాడంటే, ఓహ్! మన హీరో ట్యాంక్‌కి ఇంత ఐక్యూ ఉంది కాబట్టే ఈ కంపెనీలో తన్ని ఈ స్టార్టప్ కంపెనీలో తీసుకున్నావా అన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ డిస్కషన్‌లో జియా ఇది కూడా అడుగుతాడు. మార్కెటింగ్ డిపార్ట్‌మెంట్ ఇంటర్న్ ఎవరో కావాలని చెప్పారు కదా! హైర్ చేసుకున్నారా అంటే, లేదు లేదు ఇంకా హైర్ చేసుకోలేదు. ఆ వచ్చే పర్సన్ కన్ఫర్మ్‌గా అందంగా కూడా ఉండాలి. ఎందుకంటే మార్కెటింగ్ చేసేవాళ్ళు అందంగా ఉండాలి కదా! అన్నట్టు వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. నెక్స్ట్ మన హీరోయిన్ సూచంగ్ వచ్చేసి మార్కెటింగ్ కంపెనీకి ఇంటర్న్‌గా తను నార్మల్‌గా అక్కడ ఇంటర్వ్యూకొస్తుందనమాట. లిఫ్ట్‌లో తనతో పాటు ఇద్దరు కూడా ఉంటారు. ఒక అమ్మాయి, ఇంకా అబ్బాయి. వాళ్ళిద్దరైతే నీట్‌గా రెడీ అయిపోయి చాలా అందంగా ఉంటారు. బట్ మన హీరోయిన్ సూచంగ్ వచ్చేసి నార్మల్‌గా వస్తుందనమాట. తన ఫేస్ కూడా నీట్‌గా ఉండకుండా అక్కడక్కడ పింపుల్స్ ఇలా ఉంటాయనమాట. లిఫ్ట్‌లో పరిచయం చేసుకుంటూ ఉంటే వాళ్ళిద్దరూ సూచంగ్ కూడా నేను కూడా ఇదే ఇంటర్వ్యూకొచ్చాను అన్నట్టు చెప్తుంది. వాళ్ళిద్దరూ తన ఫేస్ చూసి ఓహ్! ఓకే. ఓకే. అన్నట్టు అంటారు. ఎందుకంటే అది మార్కెటింగ్ జాబ్ కాబట్టి వాళ్ళు అందమైన అమ్మాయిల కోసం ఎవరైనా సరే అందంగా ఉండే వాళ్ళ కోసం చూస్తున్నారు కాబట్టి, ఓహ్! తినను కూడా సెలెక్ట్ చేశారన్నట్టు వాళ్ళు షాక్ అవుతారనమాట. ఎనీవే ముగ్గురు కలిసి ఆ రూమ్‌లో వెళ్లి కూర్చుంటారు. అక్కడ 3 సీట్లుంటే మన హీరోయిన్ కూడా వెళ్లి కూర్చుంటుంది. తన షూ ఏదో అక్కడంతా బురద అదంతా ఉంటే తను క్లీన్ చేసుకుంటూ ఉంటుంది పాపం. ఇంతలో ఇంటర్వ్యూ చేసేవాళ్ళు లోపలికొస్తారు. అదేంటి ఇద్దరే ఉన్నారు, మూడో వ్యక్తి ఏడంటే వెంటనే సూచన పైకి లేస్తుంది నేను ఇక్కడే ఉన్నానని చెప్పి. వాళ్ళేం చేస్తారంటే సూచంగ్ రెజ్యూమే చూసి వెంటనే తన్ని ఇక మీరు వెళ్ళొచ్చు అన్నట్టు చెప్తాడు. ఎందుకంటే తన రెజ్యూమ్‌లో ఉండే ఫోటో ఎలా ఉంటుందంటే ఫిల్టర్స్ అన్నీ యాడ్ చేసి, ఎడిట్ చేసి ఒక అందమైన ఫేస్‌ని క్రియేట్ చేస్తారనమాట. అది ఎడిటెడ్ ఫోటో అనమాట. సో, తన రియల్ ఫేస్ చూసి వాళ్ళు బాగా అందంగా ఉండే అమ్మాయిల కోసం సెర్చ్ చేస్తున్నారు కాబట్టి, హైర్ చేసుకోవాలని చూస్తున్నారు కాబట్టి, తను బాలేదని చెప్పేసి వెంటనే మీరికెళ్ళిపోవచ్చు అన్నట్టు ఫేస్ మీదే చెప్పేస్తారు. బట్ మన సూచంగ్ అదేంటి మీరు ఒక్క క్వెషన్ కూడా అడగకుండా అలా అలా పంపించేస్తారు అంటే, మీ రెజ్యూమేలో ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది. మీరేదో రాంగ్‌గా చేశారని చెప్పేసి, ఇలా ఫేసే మీరు వేరే ఫేస్‌లా పెట్టారు. చూస్తేనే అర్థం కావట్లేదు మీరని చెప్పేసి, ఇలా చేస్తే ఎలా మీరు వెళ్ళిపోండి అన్నట్టు తను వెళ్ళిపోమని చెప్తారు. తను వెళ్తూ ఉంటే ఇంటర్వ్యూస్ ఏం మాట్లాడుకుంటారంటే, ఎలా వస్తారో ఏంటో అసలు తను చూడు ఎలా ఉందో అన్నట్టు వాళ్ళు మాట్లాడుకుంటే, సూచంగ్ ఈ మాటలు విని చాలా కోపమొచ్చేసి అక్కడ యాపిలుంటే, తను అథ్లెట్ కాబట్టి చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది కాబట్టి, ఒక్కసారిగా యాపిల్‌ని 2 పీసెస్‌గా చేస్తుందనమాట హ్యాండ్స్‌తోని. హాఫ్ పీస్ అతనికిచ్చేసి, నువ్వు ఇంటర్వ్యూయర్ అయ్యుండొచ్చు. బట్
ఒక అమ్మాయి అందంగా ఉందా లేదా, తను ఎలాంటిదని చెప్పేసి నువ్వెలా డిసైడ్ చేస్తావు? తన క్యారెక్టర్ అయినా సరే అందానికి ఇంకా స్కిల్స్‌కి సంబంధం ఏంటి? నువ్వు చెప్పగలవా నేను మార్కెటింగ్ సరిగ్గా చేయలేనని చెప్పి, ఇంకెప్పుడు ఇలా మాట్లాడకని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి తను బయటికి వెళ్ళిపోతుంది. సూచంగ్ బాధగా బయటకొచ్చేసి అక్కడ ఒక టేబుల్ మీద కూర్చుంటుంది. అప్పుడే తన బెస్ట్ ఫ్రెండ్ లిన్ కాల్ చేసి, "ఏంటి ఇంటర్వ్యూ ఏం జరిగింది?" అంటే, "బయటికి వెళ్ళిపోమని చెప్పారు" అంటే, "ఏంటి నేను ఎడిట్ చేసిన ఫోటో నచ్చలేదా వాళ్ళకి రెజ్యూమేలో" అంటే, "అదేం లేదు. ఒక్క క్వెషన్ కూడా అడగకుండా బయటికి పంపేశారు" అన్నట్టు చెప్తుంది. లిన్ ఏమో, "నువ్వేం వర్రీ అవ్వకు, లంచ్ నా మీద, ఇద్దరం కలిసి లంచ్‌కి వెళ్దాం" అంటే, "ఇట్స్ ఓకే, నాకు వేరే వర్క్ ఉంది, నేను రాలేను" అన్నట్టు చెప్పి అబద్ధం చెప్పి కాల్ కట్ చేస్తుంది. తను కొన్ని డ్రింక్స్ తెచ్చుకుంటుందనమాట. సో, డ్రింక్స్ తాగుతూ ఉంటుంది. పక్కనే ఇంకొక అబ్బాయిని చూస్తుంది తను. ఎవరో కాదనమాట, మన హీరోనే. ఫేస్ చూడదనమాట. బ్యాక్ సైడ్ నుంచి చూస్తుంది. తనేదో బుక్ చదువుకుంటూ ఉంటాడు. పక్కనే ఒక బ్యాగ్‌లో రెజ్యూమే కనిపిస్తుంది. అది చూసి, "ఓహ్! నువ్వు కూడా నాలాగే జాబ్‌కే వచ్చావా? నిన్ను కూడా బయటికి వెళ్ళిపోమని చెప్పారా? నువ్వేం వర్రీ అవ్వకు, ఇవి అన్నీ కామనే, జరుగుతూ ఉంటాయి" అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. అసలు మన హీరో వింటున్నాడో లేదో కూడా పట్టించుకోకుండా తన పాటికి తను మాట్లాడుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇద్దరికి ఒకేసారి ఒక మెసేజ్ వస్తుందనమాట ఫోన్‌కి. యాక్చువల్లీ ఏమొస్తుందంటే, వాళ్ళ స్కూల్ అల్యూమినా మీటింగ్ చేస్తున్నారు. ఇన్విటేషన్ లాగా పంపిస్తారనమాట. హీరో, హీరోయిన్ ఇద్దరు సేమ్ స్కూల్‌లోనే చదువుతారు. ఆ మెసేజ్ చూసుకున్నాక తను మళ్ళీ స్కూల్ డేస్ గుర్తొచ్చేసి, నేను స్కూల్ టైమ్‌లో నాకొకరంటే చాలా ఇష్టం అన్నట్టు చెప్తూ ఉంటుంది. ఆ మాట చెప్పి పక్కన చూస్తే అతను కనిపించడనమాట. వెళ్ళినప్పుడు అక్కడ ఒక బ్యూటీ ప్రొడక్ట్, ఇంకా కొన్ని టెస్ట్ ప్రొడక్ట్స్ కొన్ని, అలాగే ఒక బుక్కు ఉంటుంది. అతను వెళ్ళిపోయాడని చెప్పేసి ఇక తనే తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది. తన ఇంటికి వెళ్ళగానే తన చేతిలో ఉన్న బ్యూటీ ప్రొడక్ట్స్ చూసి వాళ్ళ అమ్మగారు, "ఎవరిచ్చారు? నీ బాయ్ ఫ్రెండ్ ఇచ్చాడా?" అంటే, "లేదు లేదు, ఒక స్ట్రేంజర్ మీట్ అయ్యాడు. అతనితో మాట్లాడుతుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. ఇవి వదిలేసి వెళ్ళిపోయాడు. నేనే తెచ్చుకున్నాను" అన్నట్టు తను చెప్తుంది. వాళ్ళ అమ్మగారు, "అయినా నీకు ఎర్లీ రిలేషన్‌షిప్స్‌లో ఎందుకులే? నువ్వు ఇంకా చిన్న పిల్లవే కదా" అన్నట్టు వాళ్ళ పేరెంట్స్ అంటారు. తన రూమ్‌కి వెళ్ళగానే తన సిస్టర్ ఉంటుందన్నమాట అక్కడ. "అదేంటి నువ్వేం చేస్తున్నావు ఇక్కడ?" అంటే, "నా రూమ్ కొంచెం మెస్సీగా ఉంది, అందుకే ఇక్కడున్నాను" అన్నట్టు చెప్తుంది. తన సిస్టర్ పేరు లీ. యాక్చువల్‌గా మన హీరోయిన్ వచ్చేసి ఏ బ్యూటీ ప్రొడక్ట్స్ యూజ్ చేయదనమాట. అందుకే ఆ టెస్ట్ ప్రొడక్ట్స్‌ని తన సిస్టర్ లీకి ఇస్తే, "నాకు అవసరం లేదు. నువ్వే మంచిగా మేకప్ చేసుకోవాలి. డ్రెస్సింగ్ కూడా కరెక్ట్‌గా చేంజ్ అవ్వాలి అన్నట్టు. నువ్వే ఉంచుకో" అన్నట్టు చెప్తుంది. హీరోయిన్ తన సిస్టర్ లీని అడుగుతుంది, "నువ్వు వెళ్తున్నావా స్కూల్ అల్యూమినియాకి" అని చెప్పేసి. "లేదు, నేనెందుకు వెళ్తున్నాను? నాకెవరి మీదన్నా క్రష్ ఉండి, లేకపోతే నేను ఎవరినన్నా చూడాలనుకుంటే వెళ్తాను. అలాంటి ఫీలింగ్ నాకెవరి మీద లేదు. సో, నేను వెళ్ళను" అన్నట్టు చెప్తుంది. ఆ రోజు నైట్ వాళ్ళ సిస్టర్ లీ ఏం చెప్తుందంటే సూచంగ్‌తో, "నువ్వు నా రూమ్‌లో పడుకో" అన్నట్టు చెప్తుంది. సూచంగ్ అంతా రెడీ అయిపోయి తన సిస్టర్ రూమ్‌కి వెళ్తే అక్కడంతా మెస్సీగా ఉంటుందనమాట. సో, మన ఏసీ ఆన్ చేస్తే వాళ్ళకక్కడ చాలా చలిగా ఉంటుంది. అందుకే ఎయిర్ కండిషనర్ ఆన్ చేసుకుంటారనమాట. ఎక్కువ పెట్టుకుంటే కొంచెం హీట్ వస్తది కాబట్టి. అది పని చేయదు. సో, అప్పుడే అర్థమవుతుంది. అంటే ఎయిర్ కండిషన్ వర్క్ చేయట్లేదని నా రూమ్‌లో దూరి తన రూమ్ నాకిచ్చిందా అని చెప్పి, వెంటనే డోర్ ఓపెన్ చేయని చెప్పి డోర్ కొడుతూ ఉంటుంది. లోపల వాళ్ళ సిస్టర్ లీ ఏమో, "రేపు మార్నింగ్ వరకు నేను అస్సలు ఓపెన్ చేయను" అన్నట్టు చెప్తుంది. "నువ్వేమనుకుంటున్నావు? నాకు నా స్ట్రెంత్ గురించి తెలుసు కదా! గట్టిగా కొట్టానంటే డోర్ కూడా ఊడిపోతుంది" అంటే తన సిస్టర్ ఏమో డోర్ దగ్గరగా వచ్చి, "ఈ డోర్ కనుక పగిలిపోతే ఫిక్స్ చేయడానికి నీ దగ్గర మనీ కూడా లేవు. అది గుర్తుపెట్టుకో" అన్నట్టు చెప్తుంది. ఇక సూచంగ్, "అవును, అది కూడా నిజమే" అని చెప్పేసి, "సరే, ఒక్క రోజుకి ఒప్పుకుంటున్నాను. రేపటి నుండి నీ రూమ్‌లో నువ్వు పడుకోవాలి. నా రూమ్‌లో నేను పడుకుంటాను" అన్నట్టు చెప్తుంది. లోపలికి వెళ్ళిపోయి ఇక కూర్చుంటుందనమాట. అప్పుడే వాళ్ళ స్కూల్ వాళ్ళంతా గ్రూప్‌లో చాట్ చేసుకుంటూ ఉంటారు. స్కూల్ అల్యూమినాకొస్తున్నారా రావట్లేదా అని చెప్పేసి. తన దగ్గర ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియో చూస్తుందనమాట. నేను ఆల్రెడీ చెప్పా కదా! హీరో, హీరోయిన్ సేమ్ స్కూల్ అని చెప్పేసి. తన స్కూల్ టైమ్‌లో తను హీరోని ఇష్టపడుతుంది. అప్పట్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఒక వీడియో తీస్తారనమాట. వీడియో చూసుకుంటూ ఉంటుంది. యాక్చువల్లీ మన హీరో రన్నింగ్ చేస్తూ ఉంటే వెనక సూచంగ్ తన్ని ఫాలో అవుతూ ఉంటుంది. ట్యాంక్ ఆ వీడియోని చూసి మురిసిపోతూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ అమ్మగారొస్తే వెంటనే బెడ్‌షీట్ కప్పేసుకుంటుందనమాట. వాళ్ళ అమ్మగారు లీ అనుకోని, తన పెద్ద కూతురు అనుకోని ఇలా మాట్లాడుతూ ఉంటుంది సూచంగ్ గురించి. "సూచంగ్ ఇప్పటి వరకు ఎవరితో రిలేషన్‌షిప్ స్టార్ట్ చేయలేదు. నీకు చాలా మంది క్లయింట్స్ తెలుసు కదా! నువ్వెందుకు ఎవరినన్నా పరిచయం చేయకూడదు? తను ఫాస్ట్‌గా రిలేషన్‌షిప్ స్టార్ట్ చేయాలి. తనకు కూడా మళ్ళా ఏజ్ పెరిగితే ప్రాబ్లమ్ అవుతుంది. పాపం తనని ఎవరు లవ్ చేయట్లేదు. తన ఫేస్ సరిగ్గా లేదని చెప్పి" అని మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు చెప్పేసి వెళ్ళిపోతుందనమాట. వెంటనే సూచంగ్ ఏమనుకుంటుందంటే, ఇందాకే కదా ఎర్లీ రిలేషన్‌షిప్ ఒద్దు, నన్ను వాళ్ళు చూసుకుంటాను, మ్యారేజ్ అవ్వకపోయినా అని చెప్పారు. ఇప్పుడేమో నన్ను లీ అనుకోని తనకేమో నాకు బాయ్ ఫ్రెండ్‌ని వెతకమని చెప్తుంది మా అమ్మ అని చెప్పి తననుకుంటుంది పాపం. నెక్స్ట్ డే తన ఫ్రెండ్ లిన్ సూచంగ్‌ని ఒక ప్లేస్‌కి తీసుకువెళ్తుంది. "నువ్వు అల్యూమినియం మీటింగ్‌కి మంచిగా డ్రెస్ అవ్వాలి. ఇక్కడ ఏదో ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకో" అని చెప్పి. "నేను రానని చెప్పాను కదా" అంటే, "లేదు లేదు, ట్యాంక్ కూడా వస్తున్నాడు. నీకిదే మంచి ఆపర్చునిటీ. నీకు అప్పట్లో ట్యాంక్ అంటే ఇష్టం కదా! ఆపర్చునిటీ యుటిలైజ్ చేసుకో" అని చెప్పేసి ఒక మంచి డ్రెస్ సెలెక్ట్ చేస్తుందనమాట. "వెళ్లి చేంజ్ చేసుకో, చాలా బావుంటుంది. వెళ్దాం ఇద్దరం కలిసి" అని చెప్పి. సో, రెడీ అయిపోయిన తర్వాత ఇద్దరు కలిసి అల్యూమినియం మీటింగ్‌కి వెళ్తారు. అక్కడికి వెళ్ళగానే అక్కడ ఒక అతను బాటిల్స్‌తో ఉన్న ఒక బాక్స్‌ని క్యారీ చేయలేకపోతూ ఉంటాడు. అది చాలా వెయిట్‌గా ఉంది కాబట్టి. మన హీరోయిన్ సూచంగ్ అథ్లెట్ కాబట్టి వెంటనే అతనికి హెల్ప్ చేసి ఆ బాటిల్స్, ఆ ప్యాకెట్స్ అన్నిటిని షిఫ్ట్ చేస్తుందనమాట ఫాస్ట్‌గా. అక్కడ వాళ్ళందరూ చూసి షాక్ అవుతారు. దీనికి చాలా స్ట్రెంత్ ఉందని చెప్పేసి అబ్బాయి కన్నా.
అప్పుడే మన హీరో ట్యాంగ్ ఆ పార్టీకి ఎంటర్ అవుతూ ఉంటాడు. అందరూ ట్యాంగ్‌ని చూస్తూ ఉంటారనమాట. అలాగే మన సూచన కూడా చూస్తుంది. ట్యాంగ్‌ని చూసి తను వెంటనే దాక్కుంటుందనమాట. లిన్ ఏమైందని చెప్పి అడిగితే, అంటే వీటికి ఎక్స్‌పైరీ డేట్ ఉందో లేదో చూస్తున్నాను బాటిల్స్‌కి అన్నట్టు చెప్తుంది. ట్యాంగ్ కొంతమంది ఫ్రెండ్స్‌తో ఒక టేబుల్ దగ్గర కూర్చుంటాడు. ఆ పక్క టేబుల్‌లోనే లిన్ ఇంకా సూచంగ్ ఇద్దరు కూర్చుంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకుంటే లిన్ ఏం చెప్తుందంటే సూచంగ్ తోటి, "ఇదే మంచి ఛాన్స్ వెళ్లి ట్యాంగ్‌తో మాట్లాడు, మాట్లాడు" అని చెప్తూ ఉంటే, "లేదు లేదు అతను నేను సేమ్ గ్రేడ్ కూడా కాదు. అసలు అతనికి నేను గుర్తున్నానో లేదో అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ ఉంది కదా! అదెప్పుడో స్కూల్ టైమ్‌లో నేను గుర్తుండకపోవచ్చు" అన్నట్టు తను చెప్తూ ఉంటుంది. సరే అయితే నేనిప్పుడే వస్తాను వాష్‌రూమ్‌కెళ్తున్నానని చెప్పేసి వాష్‌రూమ్‌కెళ్తే, ఇంతలో ఒక అమ్మాయి మన సూచనని మమ్మల్ని కొంచెం గ్రూప్ ఫోటో తీస్తావా అని చెప్పేసి ఫోన్ ఇస్తుందనమాట. ఆ గ్రూప్ ఫోటోలో వాళ్ళల్లో మన హీరో ట్యాంక్ కూడా ఉంటాడు. తనేమో కొంచెం టెన్షన్ పడుతూ ఫోటోస్ తీస్తూ ఉంటుందనమాట. ఫోటోస్ తీసి వెంటనే ఫోన్ ఇచ్చేస్తుంది. ఆ ఫోటో తీయమని చెప్పిన అమ్మాయి సూచనని గుర్తుపట్టి, "నువ్వే కదా స్పోర్ట్స్ చాలా బాగా ఆడతావు అథ్లెట్‌వి. నువ్వు సూచనవే కదా నాకిప్పుడే గుర్తొచ్చింది. నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు?" అంటే తనేం చెప్తుందంటే, "నేను మార్కెటింగ్‌లో వర్క్ చేస్తున్నాను." తను రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూకి వెళ్తుంది కదా! బట్ వాళ్ళు వెళ్ళిపోమని చెప్తారు. ఆ కంపెనీ పేరే చెప్తుందనమాట. అందులో మార్కెటింగ్ చేస్తున్నట్టు అబద్ధం చెప్తుంది. సో, తనేమో నా బాయ్ ఫ్రెండ్ కూడా సేమ్ అదే కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. ఒకసారి పరిచయం చేస్తానని చెప్పేసి తన బాయ్ ఫ్రెండ్ లూయిస్‌ని అక్కడికి పిలిపిస్తుంది. ఎవరైతే తనని ఇంటర్వ్యూ చేసి అక్కడి నుండి వెళ్ళిపోమని చెప్పాడో అతనే అనమాట ఆ అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్. అక్కడికి రాగానే అతన్ని చూసి ఇక సూచనకి అర్థమైపోతుంది. అతను చెప్పడం ఎందుకు నేనే చెప్తానని చెప్పేసి, యాక్చువల్లీ నాకింకా అక్కడ జాబ్ రాలేదు. మొన్నే రీసెంట్‌గా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను అన్నట్టు చెప్పేస్తుంది. వేరే వాళ్ళప్పుడు ప్రిన్సిపల్ సార్ వచ్చాడు. రండి అందరం వెళ్లి చూద్దామంటే ఇక అందరూ అక్కడి నుంచి స్టార్ట్ అవుతారనమాట. అంటే వేరే ప్లేస్‌కి వెళ్తారు. సో, ఈ గ్యాప్‌లో మన సూచనగా అయితే చాలా ఆక్వర్డ్‌గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే తను ఫస్ట్ అక్కడ జాబ్ చేస్తానని చెప్తుంది. బట్ తర్వాత ఇలా నిజం చెప్పేస్తుంది. ఈ కన్వర్సేషన్ అంతా మన హీరో ట్యాంక్ కూడా వింటాడు. కాసేపు అయిన తర్వాత సూచనగొచ్చేసి కూల్ డ్రింక్ తాగుదామని అక్కడికి వెళ్ళి తనకి చాలా స్ట్రెంత్ ఉంటుందనమాట. హ్యాండ్‌తోనే ఆ బాటిల్ క్యాప్ కూడా తీసేస్తుంది. అది చూసిన ఒకతను, "ఓహ్! నువ్వు సూచనగే కదా! నీకింకా చాలా స్ట్రెంత్ ఉందే! మాకు కూడా తీసివ్వు" అని చెప్పేసి అందరూ లైన్ కడతారనమాట. మాకు కూడా ఆ క్యాప్ తీసివ్వు అని చెప్పేసి అందరూ క్లాప్స్ కూడా కొడుతూ ఉంటారు. తిను చాలా గ్రేట్ అన్నట్టు. సో, మన హీరో ట్యాంక్ ఫ్రెండ్ కూడా ట్యాంక్‌ని "నువ్వు కూడా తీయించుకో పో" అని చెప్పేసి ట్యాంక్‌ని ముందుకు తోస్తాడు. సరే అని ట్యాంక్ వెళ్లి బాటిల్ ఇస్తాడు. బట్ అది బాగా షేక్ చేసి ఉంటుందనమాట. క్యాప్ తీయగానే అది బాగా పైకొచ్చేసి లోపల డ్రింక్ అంతా తన ఫేస్ మీద పడిపోతుంది పాపం సూచన ఫేస్ మీద. అందువల్ల తను బాగా రబ్ చేయడం వల్ల ఐలైనర్, లిప్‌స్టిక్ ఇవంతా అక్కడంతా అది బయటకొచ్చేసి ఫేస్ అంతా ఒక జోకర్‌లా తయారవుతుంది. ఎదురుగా ఉన్న ట్యాంక్ తన ఫేస్ చూసి, "అలాగే ఉండు నిన్నొక ఫోటో తీసుకోవచ్చా?" అని చెప్పేసి ఫోటో తీసుకుంటాడు. తను ఎందుకు అని అడిగితే, "ఇప్పుడు నువ్వు చాలా చండాలంగా, అగలీగా ఉన్నావు అందుకే" అన్నట్టు తను చెప్తాడు. ఆ మాటకి తను చాలా హర్ట్ అవుతుంది సూచంగ్. వెంటనే పాపం ఏడ్చుకుంటూ బయటకు వెళ్ళిపోతుంది. తన ఫ్రెండ్ అప్పుడే వాష్‌రూమ్ నుండి వచ్చేసి ఇదంతా అబ్జర్వ్ చేసి తనని ఆపుతూ ఉంటే, "లేదు లేదు నేను వెళ్ళిపోవాలని" చెప్పేసి పాపం సూచంగ్ ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. అలా అదే గుర్తు తెచ్చుకొని తను స్కూల్ టైమ్‌లో ఇష్టపడిన అబ్బాయి అలా అనేసరికి తనకి చాలా బాధేస్తుందనమాట. దారిలో వెళ్ళేప్పుడు ఒక ఓల్డ్ లేడీ రోడ్డు మీద ఫ్లవర్స్ అమ్ముతూ ఉంటుంది. పాపం ఆమె చాలా ఆశగా చూస్తూ ఉంటుందనమాట. సూచనగా ఏమైనా కొంటుందేమో అని చెప్పి. సర్లే ఆ లేడీ కోసమన్నా పాపం మనీ లేవేమో అని చెప్పి అక్కడున్న ఫ్లవర్ బొకేస్ అన్నీ 2, 3 ఉంటే అవి కొనేసి మనీ ఇచ్చేస్తుంది. ఎక్కువ ఇస్తుందనమాట. ఆ ఓల్డ్ లేడీ ఏమో ఇంత అవ్వవు ఆమె మాట్లాడలేదనమాట. సో, ఇంత అవ్వవు చేంజ్ తీసుకో అంటే పర్లేదు అన్నట్టు చెప్తుంది సూచంగ్. సో, దానికి విలువ కట్టేలా తన దగ్గర ఒక బ్యాంగిల్ ఉంటే ఆ ఓల్డ్ లేడీ దగ్గర ఆ బ్యాంగిల్‌ని సూచనకిచ్చేసి, "ఇది నీ దగ్గరే ఉంచుకో. ఎలాగో నేను నీకు మనీ ఇవ్వాలి కదా! దీనికి నువ్వేం పే చేయాల్సిన అవసరం లేదు" అని చెప్పేసి ఆ బ్యాంగిల్ ఇచ్చేస్తుంది. ఆ బ్యాంగిల్ సూచన చేతికి వేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫైనల్లీ ఆ ఓల్డ్ లేడీ కన్నా నేనొక మంచి అమ్మాయినని అర్థమైనందుకు ఫేస్ అలా జోకర్‌లా ఉన్నా కూడా చాలా సంతోషంగా తనకి ఇంటికి వెళ్దామని చెప్పేసి మెట్రోలో కూర్చుంటుందనమాట. మెట్రోలో సడెన్‌గా అక్కడేదో లైటింగ్స్ అంతా బ్లింక్ అయిపోయి సంథింగ్ ఏదో అయిపోయి తన చేతికి ఏదైతే ఆ ఓల్డ్ లేడీ ఒక బ్యాంగిల్ ఇస్తుంది కదా! అదేదో సడెన్‌గా షైన్ అయిపోయి అది ఎనేబుల్ అయినట్టు మనకు చూయిస్తారు. బట్ అక్కడ మెట్రోలో పవర్ ఆన్ అవ్వగానే సూజన్ ప్లేస్‌లో ఒక అందమైన లేడీ ఉంటుంది. సూజన్ చాలా అందమైన అమ్మాయిగా మారిపోతుంది. ఫేస్ ఇంకా బాడీ డ్రెస్సింగ్ కానీ అంతా చేంజ్ అయిపోతుందనమాట. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.